వెల్కమ్ టు మన 9 టీవీ న్యూస్కు స్వాగతం. ప్రతి ప్రభుత్వ శాఖలో అవినీతి. మాజీ సిబిఐ జేడి లక్ష్మీనారాయణ. అంటే ఇంతకుముందు జేడి లక్ష్మీనారాయణ గారు ఈయనకు ప్రభుత్వ ఏదైతే శాఖల గురించి అన్ని తెలుసు కాబట్టి ఈరోజు ఉన్న పరిపాలనలో మరి గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏ అవినీతి ఉన్నదో మరి అప్పుడు చెప్పలేదు. ఈరోజు అధికార పార్టీలో ఉన్నప్పుడు ప్రతి ప్రభుత్వ శాఖలో అవినీతి జరుగుతుంది అంటాడు. ఇది ప్రజలు చూస్తున్నారు. ఆయనగిన చూసి ఈ విషయానికి ప్రజలకు విశ్లేషణ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇది ఇక్కడున్న చీఫ్ మినిస్టరు ప్రతి ముందుకు పోవడానికి ఇలాంటి అవినీతి ఉంటే చాలా కష్టం. ఎందుకంటే ఒక్కడే కష్టపడితే కాదు, ప్రతి ఒక్కరూ సహకరించి, ప్రతి శాఖలో ప్రతి ఉద్యోగస్తులు సహకరించి మన అధికార పార్టీని కాపాడుకోవాలి, మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఈ అవినీతి జరగకుండా దీని ప్రతిఫలాన్ని కష్టంతో ముందుకు జరపాలి. కానీ ఈరోజు ప్రతి ప్రభుత్వ శాఖలలో అవినీతి జరుగుతుందని క్లియర్గా ఎందుకు చెప్తుందంటే తన అనుభవంతో ప్రజల గురించి, ప్రజలు బాగుపడాలి, ప్రభుత్వ ఉద్యోగులు మంచి చేయాలి, ఈ అవినీతిని ఉండకూడదనే విషయంలో జేడి లక్ష్మీనారాయణ గారు చెప్పడం జరిగింది. ఈ విశ్లేషణ ప్రజలకు చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. తర్వాత ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఈ అవినీతి అనే సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ అన్నారు. రక్తాన్ని పీడిచి తాగుతున్నారు మొత్తం. అంటే మనుషులలో మనసులో ఒక మాట, పైకి ఒక మాట. ఆ మాట దిక్కెళ్ళే మనుషులు ఏం చేస్తున్నారంటే ఈ అవినీతికి పాల్పడుతున్నారు. ఈ అవినీతిని పోవాలంటే మనుషుల్లో ఒక పట్టుదల రావాలా. తన చేసే పనిని నీతి నిజాయితీగా ముందుకు తీసుకెళ్ళాలి తప్ప అవినీతి ఇంపార్టెంట్ కాదని మనసులో నుంచి రావాలి. తన ఉద్యోగం చేసినప్పటికీ ప్రజలకు అవసరం వచ్చే మంచి పనులు చేయండి. ఉన్న జనరేషన్లో ఈ అవినీతి జరుగుతున్నది, ఈ పరిపాలన జరుగుతున్నది, పాలకవర్గంలో జరుగుతుందని క్లియర్గా సూచన ఈయన ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అనుభవం ఉన్నది కాబట్టి. ఈ డిపార్ట్మెంట్ ఇన్నేళ్ళు ఒక మంచి పేరున్న పెద్ద ఆఫీసర్గా ఆయన చెప్పడం, మిగతా వాళ్ళు సహకరిస్తే అది ఎంతో మేలు జరుగుతుందని. తర్వాత ఈ సమస్య సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ గారు అన్నారు అంటే ఆయనకు మనసులో ఇది వచ్చింది, ఆయనకు కనిపిస్తుంది క్లియర్గా. కాబట్టి దీన్ని బట్టి అన్న మనుషుల్లో మార్పు రావాలి, అవినీతిలో మార్పు రావాలి, ఉద్యోగస్తుల్లో మార్పు రావాలి, శాఖలలో మార్పు రావాలి, అధికార పార్టీలో మార్పు రావాలి. అధికార పార్టీ ఒక చీఫ్ మినిస్టరే కాదు, అందరూ కష్టపడాలి, ఈ అవినీతిని అంతం చేయాలి. ఇది ఒక క్యాన్సర్ లాగా పీడిస్తుంది మనుషులను. కాబట్టి దయచేసి వినండి. ఇది జరుగుతున్న విషయంలో ప్రతి ప్రభుత్వ శాఖలో అవినీతి ఉందని చెప్పారు. అధికారులకు ప్రజలకు మధ్య ప్రత్యేక సంబంధాన్ని తగ్గించి సాంకేతికను ఉపయోగించాలని, ఆన్లైన్లో కార్యకలాపాలు జరిగే వ్యవస్థ వస్తే అవినీతి తగ్గడానికి అవకాశం ఉంటుందన్నారు. అంటే ఎక్కడైనా అధికారులకు ప్రజలకు మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని తగ్గించి, అధికారులకు ప్రజలకు ఈ సంబంధాన్ని తగ్గించి సాంకేతికను ఉపయోగించాలని, ఆన్లైన్లో కార్యక్రమాలు జరిగే వ్యవస్థ వస్తే అవినీతి తగ్గడానికి అవకాశం ఉంటుందన్నారు. నిజంగానే ప్రతి శాఖలో ఆన్లైన్లో ఈరోజు ఆన్లైన్కు ఆఫ్లైన్కు డిఫరెంట్ ఏంటంటే, ఆన్లైన్లో ప్రజలకు సంబంధం కలిగి ఉన్న ఈ శాఖలలో ఏ శాఖలైనా పర్వాలేదు, స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత అవినీతి అని ఉండకూడదని ప్రభుత్వాలు తీసుకొచ్చిన తర్వాత ఈ సాంకేతికంగా ఈ ప్రజలకు మేలు జరుగుతుంది అనుకుంటే లాస్ట్కి వచ్చి ఆన్లైన్ కార్యకలాపాలు జరిగే వ్యవస్థ వద్ద అవినీతి తగ్గడానికి అవకాశం ఉంటుందన్నారు. కానీ ప్రభుత్వ కార్యాలయంలో బ్రోకర్లు ఉండరాదని, ప్రతి ఫైలు పారదర్శకంగా ఉండాలని, వాటిని ప్రభుత్వ వెబ్సైట్లో ఉంచాలని చెప్పారు. నిజంగానే ఒక మీడియేటర్ అనేది ప్రతి విషయంలో అవసరము, కానీ ప్రజలను అవినీతి పరులుగా చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఏదైతే అవినీతి చేస్తున్నారో ఈ వ్యవస్థలో ఈ అవినీతి తగ్గడానికి అవకాశం ఉంటుందని, ప్రతి ఫైలు ఫారం దర్శకంగా ఉండాలని, వాటిని ప్రభుత్వ వెబ్సైటుల్లో ఉంచాలని చెప్పారు. ఆ వెబ్సైట్లోనే బయటికి వచ్చిన తర్వాత ప్రతి ఆఫీసర్కు ఈ మధ్య మీడియేటరు, ఈ బ్రోకర్లు ఉండి
ప్రతి విషయంలో ఆ ఫామ్ మీద తన ఒక కోడ్ భాష ఉపయోగించి తనకు లంచము తీసుకొని ఈ లంచాలు నేరుగా సాయంత్రం వరకు ఆఫీసర్లకు అందజేయడం, ఇదే కోడ్ భాషతో ఈ భాషను మొత్తం వినియోగించుకొని ఆఫీసర్లకు లక్షలు దండుకొని ప్రజల రక్తాన్ని మాంసాన్ని పీడిస్తున్నారు. కాబట్టి వాటిని ప్రభుత్వ వెబ్సైటుల్లో ఉంచాలని చెప్పారు. ఉంచిన తర్వాత రోజుకు కొత్త క్రియేటివిటీ తయారు చేసి మీడియేటర్ల ద్వారా ఆఫీసర్లు ప్రతి శాఖలో అవినీతి జరుగుతున్నదని జేడి లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు. ఈరోజు ప్రజలు దీని విషయంలో ఆలోచన చేయవలసిన సారాంశం ఇది. ఎందుకంటే ఎక్కడైనా ఈ అవినీతి పోవాలంటే ప్రజలు మనము ముందడిగేయాలి, మనలో పట్టుదల ఉండాలి, మనలో స్వేచ్ఛ భావజాలం ఉండాలి, మనము ప్రజలకు మంచి చేయాలని తపన ఉండాలి. జీవితంలో ఎల్లకాలము ఈ డబ్బు ఇంపార్టెంట్ కాదు. ఈ కలర్ కాగితాల గురించి, ఈ ఆశల గురించి, ఈ ఆస్తుల గురించి ఏ ఒక్కడు ప్రశాంతంగా లేడు. రిటైర్ అయ్యేంత వరకు మొత్తానికి కాలు పోయో, చెయ్యి పోయో, షుగరు, బీపీ, ఎన్నో రకరకాలుగా ఈ టెక్నాలజీకి ఉన్న రోగాలన్నీ మనుషులు తెచ్చుకుంటున్నారు. ఎవరి గురించి? మీరు చేసిన తప్పులు మీ పిల్లలకు ఇదొక ఎట్లా అంటే చండాలంగా పిల్లలకు ఇది చుట్టుకుంటుంది. మీరు చేసిన తప్పులు పిల్లలకు పాపం, మీ పాపం చుట్టుకుంటుంది. కాబట్టి ఈ అవినీతిని పొడగొట్టడానికి ప్రయత్నించండి అని జేడి లక్ష్మీనారాయణ గారు ఈరోజు ప్రజలకు చెప్తున్నారు. ప్రజలగిన గమనించి ఈ అవినీతిని అరికట్టాలి. తీసుకున్నోడు ఎంతైతే తీసుకుంటుండో ఇయ్యడం గిన అంతే తప్పు. కాబట్టి ఈ విషయానికి వచ్చేస్తే కరెక్ట్గా వాటిని ప్రభుత్వ వెబ్సైట్లో ఇచ్చిన తర్వాత బుధవారం ఇక్కడ యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ అవినీతిపై రూపొందించిన సర్వే నివేదికను ఆయన సంస్థ ఫౌండర్ రాజేంద్ర పల్నాడితో కలిసి విడుదల చేశారు. అంటే ఏదైతే ఈ యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ అవినీతిపై రూపొందించిన సర్వే నివేదికను క్లియర్గా ఆయన సంస్థ ఫౌండర్ రాజేంద్ర పల్నాడితో కలిసి విడుదల చేశారు. అయినా అవినీతికి సంబంధించి ఇచ్చే నివేదికను విమర్శ రూపంలో కాకుండా అవినీతిని రూపొందించేందుకు వినియోగించుకోవాలని లక్ష్మీనారాయణ సూచించారు. అంటే ఈ విషయానికి వస్తే అవినీతికి సంబంధించి ఇచ్చే నివేదికను విమర్శ రూపంలో కాకుండా ఈ మీడియేటర్ ద్వారా ఈ అవినీతిని రూపొందించేందుకు ప్రతి ఒక్కరూ దాన్ని మర్చిపోలేకపోతున్నారు. రోజుకు ప్రతి ఒక్కరూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ₹1,00,000 తీసుకుపోతున్నారు ఒక్కొక్క ఆఫీసర్ అని. ఈ మధ్యన నేను ఇంకొకటి విషయం ఇది అయిపోయిన తర్వాత మీకు వివరించి చెప్తున్నాను ఈ విశ్లేషణ విషయంలో. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ అవినీతి రూపొందేందుకు వినియోగించుకోవాలని లక్ష్మీనారాయణ సూచించారు. ఈ నివేదికను ప్రభుత్వం సానుకూలంగా మలుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంటే ఇక నుంచైనా అవినీతిని మర్చిపోయి కరెక్ట్గా నేరుగా అంటే చక్కగా ప్రజలు మంచి చేయాలని ఈ ఉద్యోగస్తులకు దీన్ని విజ్ఞప్తిని సూచించి ఈ విషయాలలో జేడి లక్ష్మీనారాయణ గారు చెప్పారు కాబట్టి ప్రజల్లో మంచి జరగాలని ఈ వినియోగించుకోవాలని సూచించారు. ఈ నివేదికను ప్రభుత్వం సానుకూలంగా మలుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాలు మలుచుకోవాలి అంటే మంచి చేయాలా, ఇది బంద్ చేయాలా, ఈ క్యాన్సర్ లాంటిది ఈ అవినీతిని మొత్తానికి తీసేయాలి. ఆన్లైన్ బిజినెస్ ఎప్పుడైతే జరుగుతుందో పేమెంట్ బయట కట్టించిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత దీన్ని అధికారపరంగా ఈ విజ్ఞప్తిని మార్చుకోవాలి అని క్లియర్గా మలుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాలు, పట్టణ, జిల్లా కేంద్రాలు, నగరాల్లో దాదాపు 14,345 మందిని సర్వే చేసి నివేదిక రూపొందించారని పేర్కొన్నారు. అంటే గ్రామాల్లో, పట్టణాల్లో, రాష్ట్రాల్లో మొత్తం కలిస్తే ఈ జిల్లా నగరాల్లో దాదాపు 14,345 మందిని సర్వే చేసిన నివేదిక రూపొందించారని పేర్కొన్నారు. కాగా రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం ఉందా అనే ప్రశ్నకు ఏకంగా 91.8% మందికి ఉందని సమాధానం ఇచ్చినట్టుగా సర్వేలో వెల్లడైంది. చూసారా ఎంత కష్టపడి ప్రజలకు మంచి జరగాలని చేస్తే ఈ శాఖల్లో మొత్తానికి రాష్ట్రాల్లో, పట్టణాల్లో, వీధుల్లో, అన్ని ప్రభుత్వ ఆఫీసులో, అన్ని శాఖలలో తిరిగి దీన్ని రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయంలో లంచం ఉందా అనే ప్రశ్నకు చూసుకుంటే ఏకంగా 91.8% ఉందని సమాధానం ఇచ్చినట్లు సర్వేలో వెల్లడైంది.